ఐటీ సోదాలు ఒక్కళ్ళకి పరిమితం కాలేదు. వరుసగా సినీ రంగంలో ఈ తెల్లవారుజాము నుంచి చూసుకుంటే ఫస్ట్ కనిపించింది దిల్ రాజు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించినటువంటి దాంట్లో సోదాలు చేస్తూ ఉండటం. అది దాని గురించినటువంటిది అదే గేమ్ చేంజరు. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండు భారీ సినిమాలకు సంబంధించి తనే నిర్మాత కావడం, అలాగే రాష్ట్రంలో థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1/4 ఆయన చేతుల్లో ఉండటంతో అదొక చర్చ నడిచింది. ఈలోపు మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే పుష్ప 2 సినిమాకి సంబంధించి సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో వేల కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగిందని వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భంలో వాళ్ళ దాంట్లో సోదాలు చేయడం అన్నటువంటి ఇంకొకటి జరిగింది. అది ఒకే రోజున వరుసగా 2 చోట్ల. ఇది అనుకుంటుండగానే మరొకటి బుల్లి తెర మీదన మంచి పాపులర్ అయ్యి అట్లాగే వెండి తెరకి సంబంధించి కూడా వన్ ఆఫ్ ద స్పాన్సరర్స్ కనిపించేటటువంటి మ్యాంగో సంస్థలో కూడా సోదాలు చేయడం అన్నటువంటిది కీలకమైంది. అయితే ఇక్కడే వార్తల దాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఏంటంటే సునీత భర్త రాముకి సంబంధించిన రాము అనేటటువంటి ఆయన చాలా పాపులర్, మ్యాంగో అనేటటువంటిది చాలా పాపులర్. ఆమె వ్యక్తిగతంగా పాపులర్, సునీత తనకు సంబంధించి. ఇక్కడ మ్యాంగో సంస్థ ఎప్పటి నుంచినో బాగా పాపులర్. మ్యాంగో సంస్థ అనేటటువంటిది వీళ్ళందరికంటే ఫస్ట్లో పుట్టుకొచ్చినటువంటి సంస్థ. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫారాలు ఇవాళ కొన్ని లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ వీటన్నిటికంటే తొలినాళ్లలోనే సెట్ అయినటువంటి సంస్థ. సుమన్ టీవీ కానీ, ఐ డ్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ తర్వాతనే అనుకుంటా, నాకు ఐడియా ఉన్నంత వరకు. మ్యాంగో ఫ్రమ్ ద బిగినింగ్ ఆ సినిమాలకు సంబంధించినటువంటి వాటిలో మంచి ఎక్స్పర్ట్గా ఉంటూ వచ్చింది. అట్లాంటి మ్యాంగో సంస్థ అధినేత రాము అంటే బాగానే ఉంటుంది, కానీ సరే సునీత గారి భర్త కూడా అవుతారు. అట్లాగని చెప్పి సునీత గారిని పరిచయం చేసినప్పుడు రాము గారి భార్యని పరిచయం చేయట్లేదు కదా. ఆయన క్రెడిట్ ఆయనకి ఇస్తేనే బాగుంటుంది. ఆ కుటుంబానికి సంబంధించి మనం వివాదాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.